నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న నంబర్స్. ఇప్పుడు మనం దొండకాయ పచ్చడిని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. చాలా ఈజీ రెసిపీ, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. చాలా టేస్టీ అయిన రెసిపీ. పూరి, చపాతి, అన్నం దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. దొండకాయలను నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా చిన్న ముక్కలుగా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని దొండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత పుదీనా కొత్తిమీరని కూడా నీళ్ళలో కడిగి తీసేసి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా ఒక చిన్న గ్లాసు ఒక 2-3 స్పూన్లు 4 స్పూన్లంత నీళ్ళని పోసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ప్రెషర్ కుక్కర్ అనే మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి బాగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని మరొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ కడాయి అయినా చిన్నపాటి గిన్నెను తీసుకొని దాంట్లో నువ్వులను ఒక 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మంట అనేది చిన్నగా పెట్టి దోరగా ఫ్రై చేసుకుంటే నువ్వులు అనేది మంచిగా వేగినట్టు అవుతున్నాయి కాబట్టి అలా కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే స్టవ్ మీద అదే ప్యాన్లో పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి 4 వెల్లుల్లిపాయలను కూడా ఫ్రై చేసుకొని ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి నువ్వులను వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేసుకొని కరివేపాకు రెమ్మలు, ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో కలిపేస్తే దొండకాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.